హాయ్ హలో నమస్తే. దినేష్తో సరదాగా 46 మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. శర్మ గారు మీరు చెప్పండి. ప్రియమైన మన హిందూ బంధువులారా, నేను ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక విశేషంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనకెన్నో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, దర్శనాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇంత విజ్ఞానం ఉండి ఒక ఐకమత్యం, ఏకాత్మత అనేది లోపించడం అనేది స్పష్టంగా కనపడుతుంది. అలా ఉండకుండా అందరిలో మనం ఒక గొప్ప సంస్కృతికి వారసులము, గొప్ప సంస్కృతికి మనం వారసులం అన్నటువంటి నమ్మకము, ఆ విశ్వాసం, ఆ జ్ఞానం వచ్చేది ఉంటే అద్భుతమైన విద్య, అద్భుతమైన అభివృద్ధి అనేది మనము చూడగలుగుతాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతి మమ. ఆ విధంగా ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉంటారో, ఇప్పుడు ఏమైందంటే ఏదో ఒకరు లోపించడం జరుగుతుంది. అయితే కృష్ణుడు ఉంటే అర్జునుడు, అర్జునుడు కృష్ణుడు. అందువల్ల మన దేశం ఇలా వెనకబడిపోతుంది. సో ఆ యొక్క విజ్ఞానం మనకు ఒక ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అమెరికా కంటే కూడా అభివృద్ధి సాధించవచ్చు. వాళ్ళు కూడా మన కింద ఒక పల్లెటూరు అయిపోతుంది. అంత గొప్ప విజ్ఞానం ఉంది మనకి. అయితే శాస్త్రాల్లోనే గొప్ప విజ్ఞానం కానీ, అంటే పుస్తకాలలో గొప్ప విజ్ఞానమే కానీ మన మస్తకాలలో సరైనటువంటి ప్రచారం జరగలేదు. ఆ విధంగా మనము నష్టపోయి వెనుకబడిపోతున్నాం ప్రపంచం. సో ఇందులో నేను ప్రత్యేకంగా చేసింది ఏమిటి అంటే, ఇన్నిటి యొక్క సారాంశం చిన్నగా ఉండాలి. అంటే ఒక మామూలు మనిషి ఒక గంటలో, అరగంటలో సంస్కృతి అంటే ఎంత గొప్పదా, ఓ ఇంత విజ్ఞానం ఉందా, ఇంత సైన్స్ ఉందా, ఇంత లాజిక్ ఉందా, వారే వా అని దాని మీద ఒక నమ్మకంతో ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు నువ్వు ₹1,00,00,000 వద్దుపోయి నాకు ఇది చాలు, నాకు ఈ విజ్ఞానం చాలి, అది పోదు. అంతే, ఆ మనసులో స్థిరమైపోతుంది. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో, తన తల్లి తన తండ్రి అని ఎప్పుడైతే ఏళ్ల కొద్దీ వాళ్ళతో బంధుత్వం ఏర్పడుతుందో, ఈమె తల్లి కాదు, ఈమె తల్లి అంటే ఊరుకుంటా ఎట్లయినా అంత యొక్క అటువంటి బంధం మనకు ఉన్నది మన విజ్ఞానంలో. ఎందుకంటే ఇవాళ వచ్చింది కాదు, అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, అంటే యుగాల నుంచి మనకు సంప్రాప్తించబడినటువంటి విజ్ఞానం. కాబట్టి ఇందులో సమస్య ఏంటంటే, చాలా ఎంతో విశ్లేషించి ఎంతో గ్రంథాల్లో ఉండి సరైన ఇది కాలే. సో దాన్ని సంక్షిప్తంగా చిన్నగా చేసి నేను పరిచయం చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి కృషి ప్రపంచంలో అని చెప్పొచ్చు. అలా కృషి చేసి మీ అందరికీ ఇప్పుడు ముందుంచాలనేటువంటి ఇప్పుడు చెప్పదలుచుకునే స్పిరిచువల్ విజ్డమ్ అండ్ వరల్డ్లీ విజ్డమ్ ఇన్ నంబర్స్. అంటే నంబర్స్లో 1 నుంచి నేను 33 వరకు తీసుకున్నాను. ఆ 1 నుంచి 33 వచ్చే ఈ పాయింట్స్లో మనకి ఎంత ఆధ్యాత్మిక విజ్ఞానం ఉండదు, అందరికీ ఇప్పుడు టకటకటకని అర్థమవుతుంది. అయితే ఎంత మనం ఇందులో కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు. 1లో ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. అసలు దేవుడు అంతా ఒక్కడే, కరెక్ట్. అందరూ అంటుంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మరి ఏందా మీ దాంట్లో ఇంతమంది 33 కోట్ల దేవతలట అని మనల్ని వక్రీకరిస్తారు. అన్నమాట వక్రీకరి అట్లా ఏం బాగా వచ్చేసేయండి, మా దాంట్లోకి వచ్చేసేయండి. ఎందుకంటే వచ్చేస్తారు, వచ్చేసాయంటే ఓటు బ్యాంక్ పెట్టుకుని రాజ్యాధికారం కోసమే, దేవభక్తి అని కాదు. ఎందుకంటే ఓటు బ్యాంకు మెజారిటీ పెడితే మనం అనుకున్నట్టు శాసనాలు చేయొచ్చు, దేశాన్ని చేతిలో పట్టుకోవచ్చు, పేరు నీదే, ఊరు నాది పో అనే సిస్టంలా ఇప్పుడు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఇట్లే జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా, వందల సంవత్సరాలకి ప్రత్యక్షంగా దోచుకుంటే ఇప్పుడు పరోక్షంగా ఇండైరెక్ట్గా మొత్తానికి దోచుకున్నాడే. ఎంత విజ్ఞానం ఉందో మనం మామూలుగానే ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా కాకుండా ఉండాలంటే సరి అయిన విజ్ఞానం ఉండి అందరిలో ఐకమత్యం, మనలో ఐకమత్యం. మనం విడదీస్తే విడిపోతామా? విడిపోతున్నాం. ఎవరో ఏదో చెప్తుంది అంటే మీరు ఐకమత్యం ఇది అంటే ఇట్లా కాదంటే అట్లా చేరబోయింది అంటే అనేటువంటి దానికి లోబడి, అంటే ప్రలోభాలకో దేనికో ఇదైపోయి మనం దూరం అయిపోతాం. అలా కాకుండా ఉండాలంటే సో 1లో ఇప్పుడు 1 నుంచి 30 వరకులో ఉండేటువంటి విషయం ఏంటంటే, 1లో ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఒకటే దేవుడు. కానీ ఎందుకు మరి ఇంత తేడాలు వస్తున్నాయి? అది కూడా వాస్తవం. ఇట్లా తేడా వచ్చిన కారణం ఏంటంటే, భగవంతుడు మనల్ని ఒక రోబోలుగా సృష్టించలేదు. ఇప్పుడు మనం ఏంటి, మన ఇంట్లో రోబో ఉంటే మనకి గ్రేట్, మీసాలు మా ఇంట్లో రోబోగా ఏదంటే అది చేసి పడుతుంది. ఇప్పుడు రాబోయే రోజు రోబో కోసం మనం అంతా తాపత్రయపడాం. మన ఇంట్లో ఉంటే మనం అదే ఉన్నాయా గ్రేట్ అనుకుంటాం. సో
అటువంటి మనిషి తయారు చేసిన రోబోలాగా దేవుడు చేయాలి. ఒక ఎటువంటి రోబో అంటే మనము భగవంతుడు చేసిన రోబో అయినా కూడా మనకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. ఒక స్వేచ్ఛ. బాబు నేను అహంకారిని కాదు, నాకు గర్వం లేదు, నేను చెప్పినట్టుగా నేను వినాలి అని కాదు, నువ్వు ప్రేమతో ఉండు అంతే. నీలో నా పైన ప్రేమ ఉండాలి. ప్రేమతో కొట్లాడినా మంచిది. కరెక్ట్. నువ్వు ప్రేమతో కొట్లాడినా యాక్సెప్ట్ కానీ అనేటువంటి ఆ స్వేచ్ఛ ఇచ్చిండు. మరి దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చింది కదా. అంటే పిల్లలకు మరి పిల్లలు అరే బాగుపడరా అని తల్లిదండ్రులు ఏం చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, అంత ఇచ్చే బాగుపడరా అని ఇస్తారు. ఇస్తే వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని 10ని 20 చేయాలి, మంచిగా చదువుకోవాలి, గొప్పగా అట్లా వస్తే తల్లి కూడా సంతోషపడతారు, అందరికీ బాగానే ఉంటుంది. కానీ ఆ ఇచ్చిన పైసలను పాడి చేస్తే ఎట్లుంటుంది, వీడు పాడైపోతారు, తండ్రి కూడా చెడిపోయారు. అలా కాకుండా ఉండాలంటే మనకు ఆ విజ్ఞానం మీద నమ్మకం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడు ఇచ్చిన ఆ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను ఇప్పుడు ఎక్కువ దుర్వినియోగం అయిపోతుంది. ఈ యొక్క దుర్వినియోగం వల్లనే మన దేశం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పాలు తాగితే మనకు బలం వస్తుంది, శక్తి ఉంటుంది, కొంచెం ఉత్సాహం ఉంటుంది, మనకు ఇది ఉంటుంది అని ఎవరైనా చెప్తారు. మరి సాయంత్రం అయినాక ఇప్పుడు ఎక్కువ మంది మందుల దుకాణాల్లో క్యూ కడతారా, పాల కోసం క్యూ కడతారు, వాయిన్స్లోనే క్యూలు కడతారు. అంటే ఏమన్నా ఎక్కువ శాతం అటే పోతుంది, మంచిగా కూడా. మీరు చెప్పినాడు అది పాల దగ్గర పాపం మనకి ఆరోగ్యం అంటే మేము పాల అనేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో ఇది ఏంటంటే మంచి పెరగాలి, మంచి అనేది పెరగాలి, చెడు అనేది కొంచెం ఉండాలి. అంటే ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనిషి శరీరం అన్నది, ఈ శరీరం అంటేనే కొంత ఏదో కొంత చెడు ఉంటుంది. కానీ ఏమిటంటే దాన్ని అది క్షమించేదగ్గట్టుగా ఉండాలి. మనలో చెడు ఉంటుంది అనుకో, ఉండని ఆయన చిన్న ఇప్పుడు నేను పోయి అనుకో ఇట్లా తాగితే ఓ సారీ అన్నా కానీ ఇప్పుడు దానికి పట్టించుకున్నాను, అది నేను కావాలని చెప్తే ఎట్లయినా సీరియస్గానే అవుతుంది. అట్లా ప్రపంచంలో మనం ఏంటంటే ఎప్పుడు ఎవరికైనా కూడా మంచి ఎక్కువ ఉండాలి, చెడు ఎక్స్క్యూజబుల్గా ఉండాలి. అట్లా ఉంటే ప్రపంచం స్వర్గం అయిపోతుంది. దేవుడు కూడా సరే ఏంద్రు మనుషుడు నా స్వర్గంతోనే సమానంగా ఉన్నది దేవుడు ఇంత బుద్ధిమంతం ఏంటని దేవుడు ఆశ్చర్యపోవాలి. కానీ మనం మనుషులం కాకుండా మరి పశువుల కంటే కూడా అద్భుతంగా అయిపోతున్నారు. పశువులు ఏంటంటే వాటి ఆకలి కోసం కొట్లాడతాయి అంతే, వాటి మనుగడ కోసం ఎట్లా బతకాలి అంత. కానీ మన వాళ్ళు ఏంటంటే మందిని ముంచి ఎంతైనా సరే నా 4 తరాలు నా మనవడి దగ్గరికి కూడా అన్ని కోట్లు కూడా పెట్టుకొని మంచిగా ఉండాలి. నేను చచ్చిపోయినాక తర్వాత ఏమైతే కుక్క అయితే పంది అయితే మా ఇంట్లోనే కుక్క పుట్టినా కూడా పర్వాలేదు, వాళ్ళకి రాళ్ళతో పుట్టినా పడి మంచిదే. కానీ మొత్తానికి ఇప్పుడు ఇలా ఇస్తాను, ఇప్పుడు ఇలా ఇచ్చి పారేస్తా నేను అనేటువంటి లెక్కల్లో మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. చెప్పేవాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళకి సరిగా అర్థమవుతుంది. మళ్ళీ అప్పుడు ఇట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది. ఈ చెవులో పడినప్పుడు మంచిగా ఉంటుంది, ఈ చెవులకు మళ్ళీ పోతుంది. అట్లా అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి. అందుకని సింప్లిఫికేషన్. ఇప్పుడు ఏకమేవ ద్వితీయం ఒకటే భగవంతుడు. కానీ ఇట్లా తేడా చెప్పినా కదా, కొంచెం స్వేచ్ఛ ఇస్తే దీని అంటే ద్వైతం వచ్చింది, ద్వైతాద్వైతం. మనం ఏంటంటే ఈ రెండు ఉన్నా కూడా అది ఒకటే, రెండు ఉన్నా కూడా ఒకటే అనేటువంటిది. అలా అంటే ఎక్స్క్యూజబుల్ ఉన్నా అంతే కదా. తండ్రి గొప్పవాడు, చిన్నోడు తప్పు చేసిండు, చిన్న తప్పు చేసిండు, ఎక్స్క్యూజ్ చేసిండు, మళ్ళీ ఇద్దరు ఒకటే కదా. తండ్రి కొడుకులు ఒకటే కదా, తండ్రి కొడుకులు ఐకమత్యంగా ఉంటారు కదా, అయిపోయా. ఇంకేముంది అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ద్వైతం ఉన్నది, ద్వైతాద్వైతం రెండు ఉన్నా కూడా మళ్ళీ ఒకటే. ఈ టైప్లో వస్తుంది. ఏకమైపోయిందా, రెండులో జీవుడు దేవుడు. జీవుడికి ఒక జ్ఞానం ఉంది, బ్రహ్మ దేవుడు అని. బ్రహ్మకు ఒక జ్ఞానం. జీవుడు అంటే జీవునికి ఒక పేరు ఉంటుంది, ఒక నేమ్, ఒక వయసు ఉంటుంది, నేమ్, ఏజ్, ఒక క్వాలిఫికేషన్. ఒక క్వాలిఫికేషన్ అంటే ఏంటిది, అర్హత. ఇప్పుడు చేపకి ఎవడైనా నేర్పిండా, ఇది నేర్పిందా, అది పెట్టుకోతోనే నీళ్ళలో ఎట్లా అనిపోతుంది. మనిషికి నేర్పాలి, మనిషి నేర్చుకుంటేనే కొంతవరకు ఈదుతాడు కానీ కాదు. అట్లా పక్షికి ఎగిరే శక్తి ఉన్నది, మరి మనిషికి ఎగురుతాడు, విమానం కావాలి, వేరే కావాలి. అట్లా కొన్ని ఏంటంటే అర్హత అనేది సహజంగా ఉన్నాయి. ఆ దేవుని యొక్క సృష్టిలో 3 రకాలుగా ఉంటాయి. ప్రాణం అనేది, ప్రాణ వ్యవస్థ, చెట్లు, జంతువులు, మనం 3.
చెట్ల కంటే జంతువులు గొప్ప, జంతువుల కంటే మనం గొప్ప. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చెప్తున్నాం. టెక్నాలజీ పాపం చెట్లకేమైనా టెక్నాలజీ ఉన్నదా? ఒక గొడ్డలు తీసుకుని కొడితే మొత్తం చెట్టు అంతా 50 ఏళ్ళ చెట్టు కథం అవుతుంది. ఇక జంతువులకు కొంచెం టెక్నాలజీ వాటి బాధను ఎక్స్ప్రెస్ చేస్తాయి, వాటి కష్ట సుఖం మంచిగా దానికి కొంత వాటిని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక మనిషి అయితే అడవుల్లో ఉన్న మనిషి జంతువులు ఇప్పుడు సభ్య సమాజంలో ఒక గవర్నమెంట్ అనేది ఏర్పరచుకొని మనం ఇట్లా బతకాలని ఏదో చేస్తున్నారు. సరే ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అట్లా మనిషి యొక్క స్థితి. ఇప్పుడు ఏమైందంటే దేవుడికి ఇప్పుడు చాలా షార్ట్ కట్లో ఇప్పుడు నేను ముఖ్యమైన సారాంశం చెప్తాను. దేవుడి యొక్క సైన్స్ టెక్నాలజీ మన సైన్స్ టెక్నాలజీ. మనం సైన్స్ టెక్నాలజీ కోసం మనం పోట్లాడుతున్నాం. ఏది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇంట్లో వస్తువులు ఇట్లా ఉండాలి, ఇంతకన్నా బ్రాండ్ మంచిగా ఉండాలి, ఇంతకన్నా ఇది మంచిగా ఉండాలి అనేటువంటి దీంట్లో మనం దానికోసం తప్పులైనా చేస్తాం. మన ఇంట్లో సొమ్ముగా ఉంటాయని 10 మందిని ముసితే వెళ్తాం. తర్వాత చూస్తున్నాం మనం మంచిగా ఉంటే అవతలలో వానికి ఏందా ఉపం మెచ్చుకుంటారు. ఇవన్నీ చూస్తాం అని మనం ఏంటంటే ఎక్కువ ఈ వస్తువుల కోసం అని వ్యక్తిత్వాన్ని చంపుకుంటాం. మన తాపత్రయం వ్యక్తిత్వం కోసం. సరే ఈ లెక్కలు మనం పోతున్నాం. సరే బిడ్డ పో మరి ఏం చేస్తాడు. కానీ ఆయన సైన్స్ టెక్నాలజీ ఉంది కదా, ఆయన సైన్స్ టెక్నాలజీ ఏంది? చెట్లు జంతువులు అది తయారు చేసిన దేవుడే కాదు. చేడు నువ్వు చేస్తే నీ యొక్క క్రూరత్వాన్ని బట్టి. అంటే భగవద్గీతలో శ్లోకం చెప్తాను, అహం విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ శుభామి అజస్రం అశుభాన్ అసృషీయమయోక్షతే. అంటే నీ క్రూరత్వాన్ని బట్టి నీకు నీచమైన యోగంలో అంటే మనిషి సంపర్కం కూడా ఉండదు. మళ్ళీ జంగల్ వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంకా జంతువులు అవి ఉంటాయి, వాటికి మనిషి సంపర్కం కూడా ఉంటుంది. అట్లా పుడితే పోతాయి, శాస్త్ర పుడుతుంది. ఇంకా ఇప్పటికి కావాలి వాటికి జన్మ, వాటికి ఎప్పుడు మనిషి జన్మే దొరకదు. ఎందుకంటే మనిషి జన్మ దొరికితే కొన్ని జంతువులకి వాటి మీద అటాచ్మెంట్ తోను ఆ చచ్చేప్పుడు మనిషి గురించి ఊహిస్తే మనిషి జన్మ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశం ఉన్నది. అట్లా మనిషి జన్మ అంటే అంత గొప్పది. మరి ఇక మనిషి భగవంతుని కోసం అంకితమైతే ఇక అంతే సంగతి. అది ఇదే జ్ఞాని. ఏమన్నాడు కృష్ణుడు, ఏమన్నాడు తెలిసిన? కృష్ణుడికి ఎవరే అది ఇప్పుడు అందరికీ దేవుడు అనేది ఒకటి ఉంటుంది. కృష్ణుడు ఒక శ్లోకంలో